వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ అబౌట్ స్లాబ్స్. మీకు ఈ వీడియోలో నేను స్లాబ్స్ గురించి మీకు కంప్లీట్ ఐడియాని తీసుకొని వస్తాను. అదేవిధంగా మనకి స్లాబ్లో డిఫరెంట్ రాడ్స్ యూస్ చేస్తారు. రాడ్స్ని బట్టి మనకి రకరకాల నేమ్స్ అనేది ఉన్నాయి. అది ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా టైప్స్ ఆఫ్ స్లాబ్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. రైతు భరోసా కేంద్రానికి సంబంధించి స్టీల్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో అది కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఒకవేళ మీరు మధ్యలో ఎక్కడైనా స్కిప్ చేశారనుకో మీకు ఖచ్చితంగా అర్థం కాకపోవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూసేదానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. డిఫరెంట్ రాడ్స్ ఉంటాయి. ఆ రాడ్స్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయని చెప్పాను. ఇక్కడ చూడండి, స్ట్రైట్ బార్స్, క్రాంక్డ్ బార్స్ ఆర్ బెంట్ అప్ బార్స్, ఎక్స్ట్రా ఓవర్ హ్యాంగర్ బార్స్, రేడియల్ బార్స్, చైర్స్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనిస్తే ఇది స్ట్రైట్ రాడ్. ఇక్కడ నుంచి ఇటు క్రాంక్ వచ్చింది, క్రాంక్ రాడ్ ఆర్ బెంట్ అప్ రాడ్స్. ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా రాడ్ ఆర్ హ్యాంగర్ బార్. నెక్స్ట్ మనకి ఇట్లా అడ్డంగా ఇలా ఉన్నాయి కదా, క్రాంక్ మీద అడ్డంగా టాప్ రాడ్స్ మాత్రమే, ఓన్లీ టాప్ రాడ్స్. ఈ టాప్ రాడ్స్ని ఏమంటారంటే ఎక్స్ట్రా హ్యాంగర్ బార్స్ అంటారు. ఓకేనా, అర్థమైందా? స్ట్రైట్ రాడ్స్ అంటే బాటంలో స్ట్రైట్ రాడ్స్ ఉంటాయి. ఓకే, తర్వాత ఇవి క్రాంక్డ్ రాడ్స్, తర్వాత ఎక్స్ట్రా రాడ్స్ ఆర్ దీన్ని పిన్ రాడ్స్ కూడా అంటారు. తర్వాత ఇట్లా అడ్డంగా టాప్లో క్రాంక్ మీద టాప్లో ఉండేటువంటి ఈ రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రాడ్స్ని వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఓవర్ హ్యాంగర్ బార్స్ అంటారు. అసలు ఈ క్రాంక్డ్ బార్ ఆర్ బెంటప్ బార్స్ అంటే ఏందో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. అదేవిధంగా దానివల్ల యూజ్ ఏందనేది కూడా చూద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి క్రాంక్డ్ రాడ్. ఓకేనా, క్రాంక్డ్ రాడ్ లేదా క్రాంక్డ్ బార్ ఆర్ బెంటప్ బార్స్ అని అంటాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మనకి కాలమ్స్. అసలు కాలం అంటే ఏంటి? కాలం ఈజ్ ఏ యాక్సియల్ కంప్రెషన్ మెంబర్, అందుకని ఇది కంప్రెషన్ అనేది టాప్ ఉంది. ఇక్కడ మనకి లోడ్ పడుతుంది చూడండి, లోడ్ పడినప్పుడు ఈ విధంగా మనకి ఇట్లా బెండ్ అవుతుంది. అయితే సపోర్ట్ దగ్గర మనకి నెగిటివ్ బెండింగ్ మూమెంట్ వస్తుంది. ఇక్కడ చూడండి ఏ విధంగా ఉంది, డిఫ్లెక్షన్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంది చూడండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మిడ్ స్పాన్ దగ్గర ఈ విధంగా ఉంది, హాగింగ్ అనమాట. ఓకే, మనకి సపోర్ట్ దగ్గర నెగిటివ్ బెండింగ్ మూమెంట్ని రెసిస్ట్ చేయడానికి, అదేవిధంగా మిడ్ స్పాన్ దగ్గర పాజిటివ్ బెండింగ్ మూమెంట్ లేదా సాగింగ్ బెండింగ్ మూమెంట్ని రెసిస్ట్ చేయడానికి మనకి ఈ క్రాంక్డ్ బార్స్ అనేది యూజ్ అవుతాయి. అదేవిధంగా మనకి ఈ క్రాంక్డ్ బార్స్ యూజ్ చేయడం వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే మనకి సపోర్ట్ దగ్గర మనకి షేర్ ఫోర్స్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. షేర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది మనకి సపోర్ట్ దగ్గర మ్యాక్సిమం, ఇక్కడ సపోర్ట్ దగ్గర మ్యాక్సిమం, ఇక్కడ సపోర్ట్ దగ్గర మ్యాక్సిమం, ఇక్కడ సపోర్ట్ దగ్గర మ్యాక్సిమం. ఓకే, ఈ విధంగా మనకి ఈ షీర్ ఫోర్స్ అనేది గ్రేటర్గా ఉంటుంది. ఓకేనా, ఈ గ్రేటర్ అనేది రెసిస్ట్ చేస్తుంది. ఓకేనా, ఎక్కువ ఉంటే ఏమవుతుంది, షీర్ అంటే ఏంది, మనకి స్లైడింగ్ అవుతుంది అనమాట. ఈ స్లైడింగ్ అనేది ఈ క్రాంక్డ్ బార్ అనేది రెసిస్ట్ చేస్తుంది. అదేవిధంగా మనకి స్లాబ్కి, ఓకే, ఇక్కడ మనకి ఉన్నటువంటి స్లాబ్కి అదేవిధంగా ఈ కాలంకి మనకి ఆ ఫెయిల్యూర్ అనేది అవ్వకుండా ఈ క్రాంక్డ్ బార్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, రేడియల్ బార్స్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి స్లాబ్లో 5 బార్స్ అనేది ఇచ్చారు. ఓకే, అది 8 mm ఇచ్చారు. ఈ విధంగా దీని అరేంజ్మెంట్ కాలంకి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ చైర్. అసలు చైర్ అంటే ఏంటి, అసలు చైర్ వల్ల యూజ్ ఏంటి, అసలు చైర్ ఏ విధంగా అనేది కంప్లీట్గా ఇప్పుడు చూద్దాం. చైర్ డిజైన్ అనేది స్లాబ్కి ఈ విధంగా 300, మనకి సైడ్లో టాప్లో 600, హైట్ 50 అనేది ఉండాలి. ఇది చైర్ యొక్క డిజైన్. ఇది ఓన్లీ ఫర్ స్లాబ్. ఓకేనా, అయితే మనం మినిమం నెంబర్ ఆఫ్ చైర్స్ స్లాబ్కి ఎన్ని యూజ్ చేయాలంటే ఒకటి వచ్చేసి 1 మీటర్ స్క్వేర్ స్లాబ్కి అనేది యూజ్ చేయాలి.
ఓకేనా. ఇది మినిమం. మనకి టోటల్ ఏరియా ఎంత వచ్చింది, 110.45 మీటర్ స్క్వేర్. దేనికి, రైతు భరోసా కేంద్రానికి. దీన్ని బట్టి మనము ఎన్ని కావాలో అన్ని యూస్ చేసుకోవచ్చు. అయితే ఈ చైర్స్ యొక్క యూజ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. చైర్స్ మనకి ఏం చేస్తుంది, ఇక్కడ చూస్తే మీరు టాప్ రాడ్స్, అదేవిధంగా బాటమ్ రెయిన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ రెయిన్ఫోర్స్మెంట్ని హోల్డ్ చేసుకొని అదే విధంగా ఉంచుతుంది. ఇంకొకటి యూజ్ ఏంటంటే, ఎవరైనా పైన లేబర్స్ కానీ వర్కర్స్ కానీ నడిచినప్పుడు ఆ రెయిన్ఫోర్స్మెంట్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. జెర్కింగ్ కానీ వైబ్రేషన్ జరిగినప్పుడు ఆ ప్లేస్ నుంచి ఆ రెయిన్ఫోర్స్మెంట్ రాడ్ అనేది మిస్ప్లేస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఈ రెయిన్ఫోర్స్మెంట్ని హోల్డ్ చేసి అది పొజిషన్లో ఉంచుతుంది. ఇది మనకి చైర్స్ యూజ్. నెక్స్ట్, 1 వే స్లాబ్ అండ్ 2 వే స్లాబ్ అంటే ఏంటి. ఓకే. LY/LX గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉంటే అది 1 వే స్లాబ్. అసలు LY/LX అంటే ఏంది, LY అంటే లాంగర్ స్పాన్, LX షార్టర్ స్పాన్. ఇప్పుడు సపోజ్ మనకి ఇది 8 మీటర్స్ ఉంది, ఇది ఇది వచ్చేసి 5 మీటర్స్ తీసుకుందాం. ఓకే. 5 మీటర్స్ ఉంది. ఇది 1 వే స్లాబ్ 2 వే స్లాబ్ అనేది ఎలా డిసైడ్ చేస్తాం. లాంగర్ స్పాన్ ఏది 8 షార్టర్ స్పాన్ 5 ఎంత వస్తుంది మనకి, 2 కంటే తక్కువ వస్తుంది, లెస్ దాన్ 2 వస్తుంది. అంటే ఇది మనకి 2 వే స్లాబ్ అనమాట. ఓకే. ఇప్పుడు సపోజ్ చూద్దాం, ఇక్కడ 8, ఓకే, మనకి 3 అనుకో, ఇది 3 అనుకుందాం. ఇప్పుడు 8/3 అంటే గ్రేటర్ దాన్ 2 ఉంటుంది. అప్పుడు మనకి 1 వే స్లాబ్. ఓకే. 1 వే స్లాబ్ 2 వే స్లాబ్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. 1 వే స్లాబ్లో మనకి ఏం చేస్తామంటే, క్రాంక్ అనేది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఈ విధంగా క్రాంక్ ఇస్తాం. ఓకేనా. 2 వే స్లాబ్లో 4 సైడ్ క్రాంక్ వస్తుంది ఈ విధంగా. 4 సైడ్ క్రాంక్ వస్తుంది అనమాట. ఓకే. అంతే డిఫరెన్స్, పెద్ద తేడా ఏం లేదు. అయితే 1 వే స్లాబ్లో మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ని షార్టర్ డైరెక్షన్లో యూస్ చేస్తాం, లాంగర్ డైరెక్షన్లో డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్. 2 వే స్లాబ్లో మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ 2 సైడ్స్ యూస్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఉండదు. ఇప్పుడు మనము స్లాబ్ డీటెయిల్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇది మనకి స్లాబ్ యొక్క అరేంజ్మెంట్. ఇక్కడ చూస్తే రేడియల్ బార్స్, ఇక్కడ 8 mm ఎక్స్ట్రా బార్స్ ఇచ్చేసారు. మెయిన్గా ఇక్కడ గమనించాల్సింది స్పేసింగ్ వచ్చేసి 175 సెంటర్ టు సెంటర్. ఓకే. ఇది మొత్తం 2 వే స్లాబ్. చూడండి, క్రాంక్ అనేది మనకి 2 సైడ్స్ ఇచ్చారు. కాబట్టి ఇది 2 వే స్లాబ్. ఓకేనా. అయితే మనం ఈ ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో ఈ ఫ్రంట్ సైడ్ పొజిషన్ని మనం క్యాలిక్యులేట్ చేయం. ఎందుకంటే ఇది ముందు మనకి డోమ్ వస్తుంది. మనకి యాక్చువల్గా స్లాబు డోమ్ అనేది రెండు ఒకే దాంట్లో ఉండదు. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో లాస్ట్లో మీకే సింపుల్గా అర్థమవుతుంది. ఇంతవరకు మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. ముందు ఈ యొక్క డోమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 10.89 అనేది ఏంటి, 10.59 అనేది ఏంటి, 10.43, 10.83 అనేది ఏంటో చూద్దాం. ఇక్కడ 10.59 అనేది ఏంటంటే సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్. ఇక్కడ 10.36 ఇచ్చారు. ఓకే. మనకి అవుటర్ టు అవుటర్ డైమెన్షన్స్ ఏంటి, 0.23 అవుటర్ టు అవుటర్. అప్పుడు ఎంత అవుతుంది, 10.59. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ మనకి 10.89 అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి స్లాబ్ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో అది 0.3 అంటే 1 feet. దీన్ని యాడ్ చేస్తే 0.30, 0.89 వస్తుంది. నెక్స్ట్ 9.83, ఇక్కడ మనకి 9.6. ఓకే. 0.23 యాడ్ చేస్తే 9.83 వచ్చింది. అదేవిధంగా 9.83 2 సైడ్స్ మనకి ప్రొజెక్షన్స్ ఉన్నాయి కాబట్టి 0.6 యాడ్ చేస్తే మనకి 10.43 వస్తుంది.
ఇప్పుడు మనము స్ట్రైట్ రాడ్స్, క్రాంక్ రాడ్స్‌ని షార్టర్ డైరెక్షన్ అండ్ లాంగర్ డైరెక్షన్‌లో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ లాంగర్ డైరెక్షన్. మనకి లాంగర్ డైరెక్షన్ ఏది? ఇది లాంగర్ డైరెక్షన్. లెంత్ హైయెస్ట్ ఎంత? 10.59. 10.83 షార్టర్ డైరెక్షన్. ఓకే. ఇక్కడ ఎన్ని రాడ్స్ మనకి స్ట్రెయిట్ రాడ్స్ ప్లస్ క్రాంక్డ్ రాడ్స్. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక స్ట్రెయిట్ రాడ్ తర్వాత ఒక క్రాంక్డ్ రాడ్ వస్తుంది. తర్వాత స్ట్రెయిట్ రాడ్ వస్తుంది. ఒక క్రాంక్డ్ రాడ్ వస్తుంది మనకి స్లాబ్ అరేంజ్‌మెంట్‌లో. ఓకేనా? ఇది మనం గమనించుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి నంబర్ ఆఫ్ బార్స్ ఇన్ లాంగర్ డైరెక్షన్‌లో కనుక్కోవడానికి షార్టర్ స్పాన్ డివైడెడ్ బై స్పేసింగ్ ప్లస్ 1. ఇది మనకి ఫార్ములా. ఓకే. షార్టర్ స్పాన్ ఎంత? షార్టర్ స్పాన్ వచ్చేసి 9.83. ఓకే. 10.43 కూడా ఉంది కదా! 10.43 ఎందుకు తీసుకోకూడదు? మనకి 9.83 అనేది ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ నుంచి ఇంతవరకు మాత్రమే స్పాన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మళ్ళీ మనకి సెపరేట్ రాడ్స్ వస్తాయి ప్రొజెక్షన్ మీద. ఓకేనా? అందుకని మనము ఆ 9.83నే తీసుకుంటాం. ప్రొజెక్షన్ మీద సెపరేట్ రాడ్స్‌ని సెపరేట్‌గా క్యాలిక్యులేట్ చేస్తాం. సో, 9.83 డివైడెడ్ బై స్పేసింగ్ ఎంత చెప్పాము? 175 mm సెంటర్ టు సెంటర్ అంటే 0.175 ప్లస్ 1. టోటల్‌గా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్‌లీ 57 నంబర్స్ అనేది మనకి లాంగర్ స్పాన్ డైరెక్షన్‌లో 57 బార్స్ అనేది అవసరమవుతాయి. అయితే మనకేం చెప్పాను? స్ట్రెయిట్ బార్స్, క్రాంక్డ్ బార్స్ అని 2 ఉంటాయి. స్ట్రెయిట్ బార్ తర్వాత క్రాంక్డ్ బార్. ఓకే. దీంట్లో మనము డివైడ్ చేసుకోవాలి. స్ట్రెయిట్ బార్స్, క్రాంక్డ్ బార్స్. ఓకే. స్ట్రెయిట్ బార్స్‌ని 29 తీసుకుందాం. క్రాంక్డ్ బార్స్ 28. ఓకే. ఈ స్ట్రెయిట్ బార్స్‌ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి? స్ట్రెయిట్ బార్ లెంత్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి స్ట్రెయిట్‌లో ఎంత? 29 అని చెప్పుకున్నాం. హాఫ్ అనమాట. ఓకే. ఒకటి ఎక్స్ట్రా మనకి ఇప్పుడు ఒకవేళ ఆడ్‌లో ఉన్నదనుకో, ఎక్స్ట్రా స్ట్రెయిట్‌లో ఉండేటట్టు చూసుకోవాలి. ఈవెన్‌లో ఉంటే 2 ఈక్వల్‌గా తీసుకుంటాం. ఓకేనా? ఈ 29 ఇంటూ 10.59 ఈ 10.59 అనేది ఏంది? ఓకే. 10.59 ఎందుకు తీసుకున్నారంటే ఇప్పుడు చూద్దాం. ఓకే. ఈ 10.59 ఎందుకు తీసుకున్నారంటే స్ట్రెయిట్ రాడ్స్ ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి బీమ్స్ ఎండింగ్ నుంచి ఈ బీమ్ వరకే ఉంటుంది. క్రాంక్డ్ బార్స్ అనేది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ప్రొజెక్షన్ మీద నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు గమనించుకోండి. ఓకేనా? ఈ విధంగా మనకి అంటే స్ట్రెయిట్ రాడ్స్ ఎప్పుడు కూడా బీమ్ యొక్క ఎండింగ్ ఔటర్ టు ఔటర్ మాత్రమే తీసుకుంటాము. అందుకని ఇక్కడ నేనేం చేశాను? 10.59 ఏసాను. ఇక్కడ చూడండి 10.59. ఓకే. అందుకని 10.59 ఏసాను. 29 ఇంటూ 10.59 ఏస్తే మనకి లాంగర్ స్పాన్ డైరెక్షన్‌లో స్ట్రెయిట్ బార్స్ యొక్క లెంత్ అనేది వస్తుంది. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 307.11 మీటర్స్ అనేది మనకొస్తుంది. అదే విధంగా క్రాంక్డ్ బార్స్. ఓకే. క్రాంక్డ్ బార్స్ అనేది ఏ విధంగా ఉంటది? క్రాంక్డ్ బార్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ప్రొజెక్షన్ అంచు నుంచి ఇక్కడ చూడండి. ఈ విధంగా మనకి క్రాంక్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకి క్రాంక్ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా వచ్చి మళ్ళీ ఈ విధంగా వస్తుంది. ఇది మనకి అరేంజ్‌మెంట్. అంటే ఈ విధంగా మొత్తం బార్స్ మొత్తం ఈ విధంగా ప్రొజెక్షన్ అనేది లాంగర్ స్పాన్ డైరెక్షన్‌లో క్రాంక్డ్ బార్స్ వరకు ఎంతున్నాయనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. ఎన్నొచ్చాయి? 28 బార్స్ వచ్చాయి. అయితే లెంత్ ఎంత? 10.89. ఓకే. అప్పుడు టోటల్‌గా మనము ఇక్కడ 10.89 అయితే 11.19 ఎందుకేసాను అనేది ఇంపార్టెంట్. 10.89 కదా! 10.89 అయితే నేను 11.19 ఎందుకేసానంటే మనకి ఇక్కడ క్రాంక్ ఇచ్చారు. ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. అప్పుడు లెంత్ అనేది మనం ఎక్స్ట్రా బెండ్ చేస్తాం కదా! అప్పుడు లెంత్ అనేది ఎక్కువ యాడ్ అవుతుంది. ఎంతొస్తుందంటే సింపుల్ గుర్తుపెట్టుకోవడం ఇట్లా క్రాంక్ పొజిషన్ దగ్గర 1 పాయింట్, 2 పాయింట్స్, 3 పాయింట్స్. ఒక్కొక్క పాయింట్‌కి 0.1 అనేది యాడ్ చేసుకుంటే సరిపోద్ది. మొత్తం 3 కాబట్టి 0.1, 0.1 టోటల్‌గా యాడ్ చేస్తే 11.19 వస్తుంది. ఈ 28 బార్స్ ఇంటూ 11.19 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 313.32. ఓకే. ఇది
ప్లస్ ఇది మనకి స్ట్రైట్ బార్స్ అండ్ క్రాంక్డ్ బార్స్ ఇన్ లాంగర్ స్పాన్ డైరెక్షన్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనము షార్టర్ స్పాన్ డైరెక్షన్లో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు లాంగర్ స్పాన్ లెంత్ ఎంత? లాంగర్ స్పాన్ లెంత్ 10.59 డివైడెడ్ బై 0.175 ప్లస్ 175 అనేది ఏంది? స్పేసింగ్. క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం మనకి ఎన్ని రాడ్స్ వస్తున్నాయి? అప్రాక్సిమేట్లీగా 62 రాడ్స్. వాటిలో 31 రాడ్స్ ఈవెన్ కాబట్టి 2 సేమ్గా తీసుకుంటున్నాం. ఓకే, ఇది స్ట్రైట్ బార్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి? స్ట్రైట్ బార్స్ ఎంతవరకు వస్తాయని చెప్పాను నేను? స్ట్రైట్ బార్స్ బీమ్ టు బీమ్, మనకి బీమ్ టు బీమ్ ఎంత? 9.83. 31 బార్స్ టోటల్ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 304.73 మీటర్స్ వస్తుంది. నెక్స్ట్ క్రాంక్డ్ బార్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఈ విధంగా ఇలా వస్తుంది, ఈ విధంగా. ఓకే, ఇక్కడ మొత్తం లెంత్ ఎంత ఉంది? మనకి 10.43 ఉంది. ఓకేనా, తర్వాత ఇక్కడ 3 వస్తుంది, 4, 5 అంటే 5 టైమ్స్ అంటే 0.5ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఒక్కొక్క దానికి 0.1 అని చెప్పండి, 10.93. ఓకే, క్రాంక్డ్ బార్ లెంత్ ఎంత? 10.83. నెంబర్ ఆఫ్ బార్స్ ఎంత? 31 బార్స్. ఓకే, ఇక్కడ అర్థమైందా మీకు? ఇప్పుడు మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందో తెలుసా? ఓకే, 338.83 అనేది మనకి మీటర్స్లో వస్తుంది. ఇప్పుడు మనము లాంగర్ డైరెక్షన్లో అదేవిధంగా షార్టర్ డైరెక్షన్లో మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేసాము? స్ట్రైట్ బార్స్, తర్వాత క్రాంక్డ్ బార్స్ క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఓవర్ హ్యాంగ్ బార్స్. ఈ ఎక్స్ట్రా ఓవర్ హ్యాంగ్ బార్స్ అంటే ఏంది? మనకి క్రాంక్ మీద ఈ విధంగా క్రాంక్ వస్తుంది కదా, క్రాంక్ మీద టాప్లో మనము రాడ్స్ వేస్తాం ఇలా. ఓకే, ఆ రాడ్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎక్స్ట్రా ఓవర్ హ్యాంగర్ బార్స్. ఓకే, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు మనము లాంగర్ డైరెక్షన్లో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఎక్స్ట్రా ఓవర్ హ్యాంగర్ బార్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇది లాంగర్ డైరెక్షన్లో. ఇక్కడ మనకి ఫార్ములా ఏంది? ఎక్స్ట్రా ఓవర్ హ్యాంగర్ బార్స్ క్యాలిక్యులేట్ చేయాలి. నెంబర్ ఆఫ్ బార్స్ వచ్చేసి విడ్త్ అలాంగ్ ద షార్టర్ స్పాన్ బై స్పేసింగ్ ప్లస్ 1. విడ్త్ అలాంగ్ షార్టర్ స్పాన్ ఇక్కడ చూద్దాం. విడ్త్ అలాంగ్ షార్టర్ స్పాన్, మనకి ఇది షార్టర్ స్పాన్, ఇది లాంగర్ స్పాన్ మనకు తెలుసు. ఈ విడ్త్ ఏదైతే ఉందో మనకి ఏంటంటే ఇక్కడ వరకు క్రాంక్ వస్తుంది, ఈ 0.79, ఈ 0.82 ఏందనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, మన క్రాంక్ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకి L/4 అనేది చేయాలి. L/4, L అంటే L ఎఫెక్టివ్ అంటే సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్. L/4 మనకి ఇక్కడ 3.16 వచ్చింది. 3.16/4 చేస్తే 0.79 అనేది మనకి క్రాంక్ లెంత్. ఓకేనా, ఇక్కడ మనకి క్రాంక్ లెంత్ వచ్చింది. మనకి క్రాంక్ మీద కదా అడ్డంగా మనము రాడ్స్ వేస్తామని చెప్పాను. సో మనకి నెంబర్ ఆఫ్ రాడ్స్ ఇన్ లాంగర్ డైరెక్షన్ రావాలంటే మనం ఏం చేయాలి? 0.79 రావాలంటే ఏం చేయాలి? ఓకే, ఎక్స్ట్రా హ్యాంగర్ బార్స్ ఇన్ లాంగర్ డైరెక్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే 0.79, 0.82, 0.82, 0.79, 0.79 క్యాలిక్యులేట్ చేస్తే మనకి సింపుల్గా ఎక్స్ట్రా ఓవర్ హ్యాంగర్ బార్స్ ఇన్ లాంగర్ డైరెక్షన్ అనేది వస్తుంది. వీటన్నిటిని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 4.8 వస్తుంది. బై స్పేసింగ్ వచ్చేసి 0.175 ప్లస్ 1. టోటల్గా మనం క్యాలిక్యులేషన్ చేస్తే అప్రాక్సిమేట్లీ 28 నెంబర్ ఆఫ్ బార్స్ వస్తుంది. ఓకే, 28. టోటల్ లెంత్ ఎంత? 28 ఇంటూ 10.89. ఓకే, ఈ 10.89 ఎందుకు తీసుకున్నాము? మనకి క్రాంక్ మీద ఉండే ఎక్స్ట్రా ఓవర్ హ్యాంగర్ బార్స్ మనకి స్లాబ్ ప్రొజెక్షన్ వరకు వస్తుంది. అందుకే ఇక్కడ మనం 10.89 అనేది మనం తీసుకోవడం జరిగింది. ఓకేనా, సో మనకి టోటల్ లెంత్ ఎంత వస్తుందంటే 304.92 అనేది మీటర్స్లో వస్తుంది. ఇప్పుడు లాంగర్ డైరెక్షన్ అయిపోయింది. షార్టర్ డైరెక్షన్లో చూద్దాం. షార్టర్ డైరెక్షన్లో చూడండి, 11.43 లెంత్.
ఇక విడ్త్ అలాంగ్ ద లాంగర్ స్పాన్ ఇది. నెక్స్ట్ ఇక్కడ వీటన్నిటిని మనము సమ్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఓవర్ హ్యాంగర్ బార్స్ యొక్క టోటల్ లెంత్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే ఇది మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 0.148 1.495 ఇది మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇది మనకి ఫార్ములా కదా. ఈ ఫార్ములా ప్రకారము మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 5.18 వస్తుంది. బై స్పేసింగ్ 0.175 ప్లస్ 1 చేస్తే మనకి ఎంత వస్తుంది నెంబర్ ఆఫ్ బార్స్ అప్రాక్సిమేట్లీ 31 బార్స్ వస్తున్నాయి. 31 బార్స్ ఇంటూ టోటల్ లెంత్ ఎంత 10.43. సో మనకి 323.33 అనేది మనకి మీటర్స్లో. ఓకేనా. ఓకే. ఎక్స్ట్రా ఓవర్ హ్యాంగర్ బార్స్ అనేది అరేంజ్మెంట్ ఒకసారి ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ చూడండి స్లాబ్ ప్రొజెక్షన్ దాకా ఇక్కడ ఈ విధంగా ఇన్ షార్టర్ స్పాన్ డైరెక్షన్ అప్ టు ద బీమ్ వరకే వస్తుంది. ఓకే, ఎందుకంటే మనకి ఓన్లీ క్రాంక్ లెంత్ మీద వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఓకే షార్టర్స్ ఎన్ని నెంబర్స్ అనేది మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం ఇన్ లాంగర్ స్పాన్ డైరెక్షన్. ఓకే, ఈ విధంగా ఓకే ప్రొజెక్షన్ నుంచి వస్తుంది, బీమ్ టు బీమ్ కాదు ప్రొజెక్షన్ నుంచి. ఈ విధంగా ఎక్స్ట్రా ఓవర్ హ్యాంగర్ బార్స్ యొక్క అరేంజ్మెంట్ ఈ విధంగా ఉంటుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ మనము హ్యాంగర్ బార్స్. ఈ హ్యాంగర్ బార్స్ని మనం ఏమంటామంటే పిన్ రాడ్స్ అంటాం, ఓన్లీ ఎక్స్ట్రా బార్స్ అని కూడా పిలుస్తారు. ఓకే, నెగిటివ్ రాడ్స్ అని కూడా అంటారు. ఓకే, ఈ హ్యాంగర్ బార్స్ అనేది ఏం చెప్పాను, స్ట్రైట్ రాడ్ ఏదైతే ఉందో దాని టాప్లో మనకి ఈ హ్యాంగర్ బార్ అనేది యూస్ చేస్తారు. ఓకే, అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. హ్యాంగర్ బార్స్ లాంగర్ డైరెక్షన్లో హ్యాంగర్ బార్స్ క్యాలిక్యులేషను మనం ఇప్పుడు చూస్తే దాని ఫార్ములా ఏంది, నెంబర్ ఆఫ్ బార్స్ ఈక్వల్ టు లెంత్ అలాంగ్ ద లాంగర్ స్పాన్ బై స్పేసింగ్ ప్లస్ 1. ఓకే, లెంత్ అలాంగ్ ద లాంగర్ స్పాన్ ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ లెంత్ అంటే మనకి క్రాంక్ బార్ మనకి ఎక్స్ట్రా బార్స్ ఎక్కడెక్కడ వస్తాయి, ఎక్స్ట్రా బార్స్ లేదా పిన్ రాడ్స్ ఎక్కడ వస్తాయి, ఇక్కడ నుంచి ఏదైతే పొజిషన్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకే వస్తుంది. ఓకే, ఇక్కడ ఇది అంతా మనకి ఆల్రెడీ బార్స్ వచ్చేసాయి, ఇక్కడ రాదు, ఓన్లీ మనకి ఒక మ్యాట్ లాగా ఫామ్ అవుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఇది టాప్లో ఉంది, నెక్స్ట్ డౌన్ అయింది, ఇటు టాప్లో వచ్చింది. ఓకే, ఇక్కడ ఈ పొజిషన్ ఏదైతే ఉందో వాటి మీద మాత్రమే మనకి ఎక్స్ట్రా రాడ్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఈ నెక్స్ట్ ఇక్కడ ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ ఎక్కడ దాకా వస్తుంది అంటే ఇది ఎండ్ వరకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంతవరకు మాత్రమే మనకి ఎక్స్ట్రా రాడ్స్ లేదా పిన్ రాడ్స్ లేదా నెగిటివ్ రాడ్స్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఇది మనకి లాంగర్ డైరెక్షన్లో. ఓకే, దాని ఫార్ములా మనం ఏం చెప్పాము, లెంత్ ఇన్ లాంగర్ స్పాన్ ఓకే బై స్పేసింగ్ ప్లస్ 1. ఓకే, ఈ లెంత్ అనేది మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఓకే, అసలు ముందు ఈ లెంత్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇక్కడ 2.99 అదే ఇంకా 2.19 అనేది ఏ విధంగా వచ్చింది మనకి 5.98 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి మీరు ఒకసారి ప్లాన్ ఉంటే ప్లాన్ దగ్గర పెట్టుకొని చూడండి. 5.98 బై 4 టైమ్స్ చేస్తే మనకి ఈ క్రాంక్ లెంత్ యొక్క డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ డిస్టెన్స్ రెండు మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 2.99 వస్తుంది. అంటే ఈ లెంత్ ఏదైతే ఉందో L/2 తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ 2.19 అనేది ఏంటంటే 4.38లో 2 టైమ్స్. ఓకే, ఇది మనకి నెంబర్ ఆఫ్ బార్స్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం 2.99 ప్లస్ 2.19 బై 0.175 ప్లస్ 1 చేస్తే అప్రాక్సిమేట్లీగా 31 బార్స్ వస్తాయి. ఓకే, టోటల్ లెంత్ మీద మనకి 31 బార్స్ వచ్చాయి. అయితే మనకి ఇక్కడ రాడ్ లెంత్
నెక్స్ట్ ఇక్కడ నుంచి రాడ్ లెంత్, ఇక్కడ నుంచి రాడ్ లెంత్, అదే ఇక్కడ రాడ్ లెంత్ అనేది మనకి తెలియాలి. అది ఏ విధంగా తెలుస్తుంది? మనకు ఆల్రెడీ ఇందాక మనకి చూసాం. ఇక్కడ చూస్తే మనకి ఈ లెంత్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. గమనిస్తే 0.79 మనకి ఇక్కడ రాడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఈ ప్రొజెక్షన్ మీద నుంచి వస్తుంది. ఈ విధంగా ఇట్లా ప్రొజెక్షన్ వస్తుంది 0.79. ఓకే, అది సెంటర్ టు సెంటర్ మాత్రమే. ఇక్కడ చూడండి, బాగా గమనించండి, యారో మార్క్ ఉంది. ఓకే, తర్వాత ప్లస్ మనకి బీమ్ వచ్చేసి 0.23 అంటే 0.115 అనేది మనకి సెంటర్. నెక్స్ట్ ప్రొజెక్షన్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ ప్రొజెక్షన్ ప్లస్ 30. ఓకేనా, ఇది ఒక లెంత్ బార్ లెంత్. ఈ సమ్ చేస్తే మనకి ఈ బార్ లెంత్ వస్తుంది. నెక్స్ట్ ఈ బార్ లెంత్ ఎంత? 0.79 ప్లస్ 0.8. ఓకే, ఈ రెండు సమ్ చేస్తే మనకు వస్తుంది. ఇదే సమ్ సేమ్, 2 సైడ్ సేమ్ ఉంది. అదేవిధంగా ఇటు అటు సేమ్ ఈ లెంత్ ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా, అదే ఇక్కడ కూడా వస్తుంది. ఓకే, అంటే ఈ మిడిల్లో ఈ రెండు సేమ్, బయట అవుట్ సైడ్ ఉండే ఈ రెండు సేమ్. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, 31 బార్స్ స్పాన్ 0.79, 0.115, 0.3 ఒక రాడ్ లెంత్. నెక్స్ట్ రాడ్ లెంత్ అది రెండు సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 37.355 అనేది వస్తుంది. ఓకే, అయితే ఇది వచ్చేసి మనకి వన్ సైడ్, ఇంకొక సైడ్ కూడా సేమ్ ఉంది కాబట్టి ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 31 ఇంటూ 0.7, మిడిల్లో 2 ఉన్నాయి కదా, ఆ 2కి చేస్తే మనకి ఎంత వస్తుందంటే 49.91 వస్తుంది. 2 సైడ్స్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేసి 2 వస్తే టోటల్ అనేది మనకి ఎక్స్ట్రా బార్స్ లేదా హ్యాంగర్ బార్స్ యొక్క లెంత్ అనేది వస్తుంది. నెక్స్ట్ పిన్ రాడ్స్ లేదా ఎక్స్ట్రా బార్స్ షార్ట్ డైరెక్షన్ ఏ విధంగా క్యాలిక్యులేషన్, ఇక్కడ ఏదైతే మనకి పొజిషన్ ఉందో ఇంతవరకే వస్తుంది. నెక్స్ట్ ఇట్లా, తర్వాత ఇక్కడ నుంచి ఇంతవరకు, ఇక్కడ నుంచి ఇంతవరకు, తర్వాత ఇక్కడ నుంచి ఇంతవరకు. ఈ లెంత్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, 1.495. అయితే ఇది మనకి ఎక్స్ట్రా రాడ్ ఎంతవరకు వస్తుందని చెప్పాను? ఇక్కడ నుంచి అంటే ప్రొజెక్షన్ దాకా 1.495, సెంటర్ టు సెంటర్ కాబట్టి 0.23/2 అంటే 11.115 వస్తుంది. అదేవిధంగా ప్రొజెక్షన్ 0.3 చేస్తే ఈ రాడ్ లెంత్ వస్తుంది సమ్మేషన్. నెక్స్ట్ ఈ రాడ్ లెంత్ ఎంత? 1.095 ప్లస్ 1.495 సమ్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఈ రాడ్ లెంత్ ఎలా వస్తుంది? 1.095 ప్లస్ 0.115. 0.115 అనేది ఏంది? బీమ్ సెంటర్కి, అది బీమ్ సైజ్ ఎంత? 0.23, హాఫ్ ఎంత? 115 ప్లస్ ఇక్కడ మనకు ప్రొజెక్షన్ లేదు కాబట్టి 0, ఏం రాదు. ఇది మనకి లెంత్. చూడండి, షార్టర్ స్పాన్ డైరెక్షన్లో టోటల్ లెంత్ లాంగ్ షార్టర్ స్పాన్ ఎంత వస్తుంది మనకి? టోటల్ లెంత్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఫాలో చేయండి మీరు. మనకి 3.161 లెంత్ బై 2 ప్లస్ 3.28/2 ప్లస్ 3.16/2 చేస్తే మనకి ఆ లెంత్ వస్తుంది. ఎంత వస్తుంది? 4.8 వస్తుంది. 4.82/0.175 ప్లస్ 1 చేస్తే మనకి అప్రాక్సిమేట్లీగా 28 నెంబర్ ఆఫ్ బార్స్ వస్తాయి. ఈ 3.16, 3.28, 3.16 ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 3.16/2 ఎందుకన్నానంటే ఈ క్రాంక్ లెంత్ బై 4 L/2 చేస్తే మనకి ఎక్స్ట్రా బార్ల యొక్క అది విడ్త్ ఎంతైతే ఉందో అది మనకు వస్తుంది కాబట్టి L/2 చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మనం 28 అనేది ఏందాక చెప్పాను కదా నేను, 28 బార్స్ ఇంటూ 0.495, 0.55 అంటే బీమ్ సెంటర్, 0.30 అంటే అప్ టు ప్రొజెక్షన్ ఒక రాడ్. ఇది సమ్ చేస్తే దాని లెంత్ వస్తుంది. సేమ్ ఈ 28 ఇంటూ 1.495 అనేది నెక్స్ట్ యొక్క రాడ్ లెంత్.
నెక్స్ట్ ఇటు మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి 0.105, 0.115 అనేది ఏంటి బీమ్ సెంటర్ వరకు. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే లెంత్ అలాంగ్ ది షార్టర్ డైరెక్షన్ యొక్క హ్యాంగర్ బార్స్ లెంత్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనము హ్యాంగర్ బార్స్ అయిపోయింది. నెక్స్ట్ రేడియల్ బార్స్. అసలు రేడియల్ బార్స్ గురించి ఇందాక చూసాం. ఇప్పుడు ఇంకొకసారి చూద్దాం. మనకి ఇక్కడ ప్లాన్లో రేడియల్ బార్స్ని ఏ విధంగా ఇచ్చారు గమనిస్తే, ఇది రేడియల్ బార్స్ ఓన్లీ 2 ఇచ్చారు. ఇది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఏమని మెన్షన్ చేశారు? 5 నెంబర్స్ 8 mm రేడియల్ బార్స్ టాప్, అంటే ఒక్కొక్క దిక్కున 5 నెంబర్స్ అనేది యూజ్ చేయాలి. దీని లెంత్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. లెంత్ వచ్చేసి మనకి 5 బార్స్, ఒక్కొక్క బార్ 1.5 మీటర్ లెంత్, 2 సైడ్స్ మొత్తం మనం మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 15 మీటర్స్ అనేది వస్తుంది. రేడియల్ బార్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనకి బార్స్ అనేది అరేంజ్మెంట్ చేయాలి. నెక్స్ట్ మనకి లెంత్ ఆఫ్ బార్స్ అండ్ ద ప్రొజెక్షన్ మనకి ఏ విధంగా ఉన్నప్పుడు ప్రొజెక్షన్ అనేది ఇట్లా అని చెప్పాం. ఇది మనకి ఒక్కొక్కటి 1 feet అంటే 30 సెంటీమీటర్స్. ఓకేనా? వన్ సైడ్ ఎన్ని బార్స్ యూజ్ చేస్తాం? మనకి ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు స్పేసింగ్ వచ్చేసి. మీరు గమనిస్తే 200 స్పేసింగ్ ఆన్ మనకి ప్రొజెక్షన్ ఎంత ఉంది? 300. సో 300 బై 200 ప్లస్ 1 చేస్తే మనకు అప్రాక్సిమేట్లీగా 2 నెంబర్ ఆఫ్ బార్స్ వస్తాయి. అంటే ఇట్లా 2 బార్స్ అనేది ప్రొజెక్షన్స్. ఇక్కడ 2 బార్స్, ఇక్కడ 2 బార్స్. ఓకే, టోటల్ లెంత్ వస్తుంది మనకి ఇక్కడ 2 బార్స్, ఇక్కడ 2 బార్స్, మొత్తం ఎంత? 4 బార్స్. 2 × 2 4 బార్స్. డిస్టెన్స్ ఎంత? 10.89. ఇక్కడ ఫుల్ లెంత్ 10.89. దాన్ని సమ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ లెంత్ 2 × 10.43. ఈ డైరెక్షన్లో 2 బార్స్ 10.43. అంటే ఈ విధంగా మనకి టోటల్ లెంత్ అనేది మనం స్లాబ్ ప్రొజెక్షన్ మీద క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనము స్లాబ్కి చైర్స్ కూడా యూజ్ చేయాలి కాబట్టి చైర్స్ని మనం ఎన్ని యూజ్ చేస్తే అన్ని మనకి ఇంటూ లెంత్ వేస్తే సరిపోతుంది. అయితే ఒక చైర్ యొక్క లెంత్ ఎంత అనేది మనం ఇప్పుడు చూద్దాం. చైర్స్ లెంత్ని క్యాలిక్యులేట్ చేయడం వల్ల 300, 50, 600, 50, 300 మొత్తం సమ్ చేస్తే మనకి 1.3 మీటర్స్ వచ్చింది. ఇది ఒకదానికి. సపోజ్ మనము ఒక 50 యూజ్ చేసామనుకో, మొత్తం ఎంత వస్తుంది? 13×5 = 65 మీటర్స్ వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం ఎన్ని యూజ్ చేస్తే అన్ని ఇప్పుడు మనకి మినిమం 1 మీటర్ స్క్వేర్కి ఒకటి అని చెప్పారు. కాకపోతే మనం అన్ని యూజ్ చేయము. ఎన్ని యూజ్ చేస్తే అన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనకి ఈ బార్స్ అన్ని లెంత్ క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం 2376.92 మీటర్స్ వచ్చింది. అయితే దీనికి 5% వేస్టేజ్కి ల్యాపింగ్కి మనము 5% ఎక్స్ట్రా అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా ఎంత వస్తుంది? 118.84. ఓకే, ఈ రెండు సమ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 2500 మీటర్స్ అనేది మనకు వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనము స్లాబ్ యొక్క స్టీల్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా నేను ఫ్రంట్ సైడ్ చెప్పాను కదా, ఇదే విధంగా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు ఫ్రంట్ సైడ్ కూడా. ఓకే.